మిషన్ భగీరథ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ కనీస వేతనం మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు అమలవుతున్న పరిస్థితి లేదు. ఇవాళ యాదాద్రి జిల్లాలో 150 మందికి పైగా పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ గొర్రెతోక బెత్తడి అన్నట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనిచేస్తున్న కార్మికులకు వేతనం మాత్రం అదే పరిస్థితిలో ఉన్నది. మరి పెరిగిన ధరలకు అనుగుణంగా పెరగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేడు 10,500కి పరిమితమైపోయిన పరిస్థితి ఉన్నది. ఇది పెరిగిన ధరలతో పోలిస్తే ఏమాత్రం కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఇవాళ నిత్యావసర ధరలు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకే కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కుటుంబం మొత్తానికి ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు ఇస్తున్న హెల్త్ కార్డులో కేవలం భార్య భర్త 2 పిల్లల్ని పెట్టినారు. కానీ తల్లిదండ్రులు మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులను మాత్రం అందులో చేర్చలేదు. వారిని సభ్యులుగా చేర్చి వాళ్ళకు కూడా వైద్య సదుపాయాన్ని అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ నిత్య ప్రమాదాలకు కారణమవుతున్న భగీరథ పథకంలో ఇవాళ ఈ కార్మికులకి ప్రమాద బీమా లేని పరిస్థితి ఉన్నది. అనేక మంది కార్మికులు ఈ జిల్లాలో పాము కాటుకు గురై ఇబ్బందులకు గురైన వాళ్ళు ఉన్నారు. బొమ్మల రామారం గాని, భువనగిరి పక్కనే ఉన్న అనాయపురంలో గాని. కానీ ఇవాళ ప్రమాదాలు గురవుతున్న ప్రభుత్వం పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. ప్రమాదం గురైన కార్మికుల కుటుంబాలకి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే స్పందించి నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తుందని చెప్పి ఆశించారు. కానీ ఇప్పటి వరకు వచ్చి సంవత్సరం గడిచినా పట్టించుకున్న దాఖలాలు లేవు. తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి, లేని ఎడల మరొక పోరాటానికి మిషన్ భగీరథ కార్మికులు సన్నద్దమవుతున్నారని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.